సో, హియర్ వి గో అండ్ మనకైతే టీఎస్ఎంఎస్ లోపల ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏందని చెప్పి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ మనం చూసుకుంటే మనకి మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మన తెలంగాణ లోపల 194 అయితే మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనం 194 మోడల్ స్కూల్‌కి ఎగ్జామ్ అయితే ఉంటది. సో, ప్రతి మండల్ లోపల ఒక మోడల్ స్కూల్ అయితే ఎస్టాబ్లిష్ చేషిర్రు. ఆల్మోస్ట్ 194 అయితే ఉంటాయి. సో, మనకి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు అని చెప్పి సో, మనమైతే ఈ మోడల్ స్కూల్‌కి అప్లై చేయడానికి అందరం సో, కొంచెం ఆశ అయితే చూపెడతా ఉంటాం. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే, సో, మనకి క్లాసెస్ ఫ్రమ్ 6థ్-10థ్ ఓకేనా. 6థ్-10థ్ ఉంటది. దాని తర్వాత ఇంటర్మీడియేట్ గూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ సో, వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ గూడా ఎట్లుంటదంటే క్వాలిఫైడ్ టీచర్స్ అయితే ఉంటరు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మోడల్ స్కూల్స్ అని కొన్ని ఇచ్చిర్రు. ఏందంటే మేము ఫీజ్ కలెక్ట్ చేయము. తర్వాత ఇంగ్లీష్ మీడియము ప్రొవైడ్ చేస్తాము. మాకొక బిల్డింగ్ పక్కా బిల్డింగ్ ఉంటది. అండ్ దాని తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 6థ్-10థ్ వరకు టెక్స్ట్ బుక్స్ ఇస్తాం. తర్వాత ఇంటర్మీడియేట్‌లో కూడా టెక్స్ట్ బుక్స్ ఇస్తాం. మిడ్ డే మీల్స్ పెడతాము. 6థ్-10థ్ వరకే మిడ్ డే మీల్స్ పెడతాము. ఇంటర్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ పెట్టరు. ఓకేనా. యూనిఫార్మ్స్ 6థ్-10థ్ వాళ్ళకి యూనిఫార్మ్స్ ఇస్తాము. ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా యూనిఫార్మ్ ఇస్తామని చెప్పి ఉన్నది. సో, చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మోడల్ స్కూల్ లోపల. అందుకే మనమైతే మోడల్ స్కూల్‌ని కావాలనుకుంటున్నాం. సో, గర్ల్స్‌కైతే హాస్టల్ ఫెసిలిటీ ఉంటది. అండ్ దాని తర్వాత ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. లైబ్రరీను సో, స్పోర్ట్స్ కోసం ల్యాబ్స్ ఓకేనా. గ్రౌండ్ గూడా మంచి పెద్ద గ్రౌండ్ అయితే ఉంటది మాక్సిమం. సో, ఫ్రీ కోచింగ్ గూడా ఇస్తారు కాంపిటీటివ్ ఎగ్జామ్ పర్పస్ లోపల. అండ్ మనకి 100 సో, ఏందంటే సో, మెరిట్‌ని బట్టి అడ్మిషన్ అయితే తీసుకుంట్రు. ఓకేనా. సో, మనకి ఫస్ట్ ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. అడ్మిషన్ టెస్ట్ అంటాం దాన్ని. ఈ అడ్మిషన్ టెస్ట్ బట్టి మెరిట్ తోటి మనకి ఇక్కడ సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఓకేనా. సో, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఈ మోడల్ స్కూల్ లోపల ఉన్నాయి. దట్స్ ద రీజన్ వై వి ఆర్ అప్లయింగ్ ఇంటూ మోడల్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. సో, మనం ఇందుకే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫీజ్ గూడా ఏం తీసుకోరు. గవర్నమెంట్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంది అనే రీజన్ తోటి మనం మోడల్ స్కూల్‌లోకి పంపుతున్నాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయంటే 100 సీట్స్ అయితే మనకి తీసుకుంట్రు. ఓకేనా. 6థ్ క్లాస్‌కి ఎగ్జామ్ పెట్టి 100 సీట్స్ అయితే తీసుకుంట్రు. 2 సెక్షన్స్ ఉంటాయన్నట్టు అందులోపల. ఓకేనా. సో, మనకి ఒక అడ్మిషన్ టెస్ట్ అని చెప్పి డిస్కస్ చేసినాం. ఈ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటది. అడ్మిషన్ టెస్ట్‌తోనే మనకి సో, ఒక ఎగ్జామ్ పెడతారు. దానిలో వచ్చిన మార్క్స్‌తోనే మనకైతే ఎంట్రీ అయితే ఉంటది. ఫ్రమ్ 7థ్-10థ్ క్లాస్ దాకా. సో, సారీ 6థ్-10థ్ దాకానైతే ఉంటది. ఫస్ట్ 6థ్ క్లాస్‌కి ఎంట్రన్స్ ఉంటది. అండ్ తర్వాత 7థ్-10థ్ ఫస్ట్ అయితే 6థ్‌లో ఎగ్జామ్ పెడతారు. ఏవైతే సీట్స్ ఫిల్ అయితాయో ఫిల్ చేస్తారు. తర్వాత 7థ్ క్లాస్‌లో కూడా మళ్ళొక ఎగ్జామ్ అయితే పెడతారు. సో, ఎప్పుడైతే ఈ 7థ్ క్లాస్ లోపల ఎగ్జామ్ పెడతారో అప్పుడేం చేస్తారంటే వేకెన్సీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సో, మనకి మళ్ళొక ఎగ్జామ్ పెట్టి ఫిల్ అయితే చేస్తారు. సో, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అయితే పెడతారు. లాటరల్‌గా వాళ్ళని తీసుకుంటారన్నట్టు. ఓకేనా. లాటరల్ అంటే ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ లోపల 7థ్ క్లాస్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి ఎగ్జామ్ పెడతారు. 6థ్ క్లాస్‌కి ఎప్పుడైతే ఎగ్జామ్ పెడతారో 7థ్ క్లాస్‌కి కూడా అప్పుడే ఎగ్జామ్ పెడతారు. అప్పుడు అడ్మిషన్ అయితే తీసుకుంటారు. అది. ఓకేనా. సో, మనకి 6థ్ క్లాస్‌కైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే మనకి 23 డిసెంబర్ రోజైతే నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా. 23 డిసెంబర్ 2024 అంటే పోయిన సంవత్సరం లోపల నోటిఫికేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితుంది. సో, ద మెయిన్ రీజన్ ఈస్ చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలవది. అండ్ ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా ఉంది అని చెప్పి కూడా చాలా మందికైతే ఐడియా లేకుండా అన్నట్టు. దట్స్ ద రీజన్ వై ఐ యామ్ మేకింగ్ దిస్ వీడియో. సో, మనకి సో, జనవరి 6 నుండయితే మనకి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే వచ్చింది. సో, అప్లై చేసుకోరి ఆన్‌లైన్ లోపల అని చెప్పి వెబ్‌సైట్ కూడా అప్పుడే ఓపెన్ అయింది. 6థ్ క్లాస్ గాని, 7థ్ గాని, 8థ్ గాని, 10థ్ వరకి 6థ్‌కెళ్ళి 10థ్ వరకి 6 తారీఖు జనవరి నుండయితే స్టార్ట్ అయినాయి. అండ్ 28 దాకా మనకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 28 దాకా టైం ఉంది. అంటే వచ్చే నెల 28 దాకా మనకి టైం అయితుంది. ఇంకొక నెల రోజులు టైం అయితుంది అప్లై చేసుకోవడానికి. సో, హాల్ టికెట్స్ అన్నీ కూడా మనకి మేల సో, ఏప్రిల్ లోపల మనకి హాల్ టికెట్స్ అయితే సో, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఏప్రిల్ థర్డ్ రోజైతే మనకి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికుంటే ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 13థ్ నాడు ఎగ్జామ్ అయితే ఉంటది. ఓకేనా. సో, ఏప్రిల్ 13థ్ రోజైతే ఎగ్జామ్ అయితే ఉంటది. ఓకేనా. సో, 6థోళ్ళకి అండ్ 7థ్, 8థ్, 9థ్, 10థ్ వాళ్ళకి కూడా 13థ్ ఏప్రిల్ 2025 రోజు ఎగ్జామ్ అయితే ఉంటది. అండ్ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి సో, మార్నింగ్ సెషన్ లోపలనేమో 6-10 సో, ఎవరైతే 6థ్ వాళ్ళు ఉంటారో 6థ్ వాళ్ళకి ఉంటది. ఈవినింగ్ టైమ్ లోపలేమో 7థ్-10థ్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటది. సో, ఏదంటే మనకి 10 ఏఎం పొద్దున 10 గంటలకెళ్ళి 10, 11, 12 3 గంటలు మనకి. ఓకేనా. 3 అవర్స్ అయితే 6థ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటది. తర్వాత 2-4 ఓకేనా. సో, 2-3, 3-4 వీళ్ళకి 2 అవర్స్ మాత్రమే ఉంటది. 7థ్‌కెళ్ళి 10థ్ వరకి ఎగ్జామినేషన్ టైమ్.
ఓకేనా. సో, ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటాం కదా! మరి ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అనే విషయానికొస్తే ఎవరి మండలం లోపల సో, ఉంటదో ఆళ్ళ మండలం లోపల రాయాల్సి ఉంటది. ఓకేనా. ఎవ్రీ మండల్ హాస్ ఏ మోడల్ స్కూల్ కాబట్టి ఎవరి మండలం లోపల వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే రాస్తే సరిపోతది. సో, మనకి అక్కడ వాళ్ళ మండల్ కూడా వస్తదన్నట్టు. మనం అప్లై చేసుకోవడానికి ఇస్తాం కదా! అప్లై చేసేటప్పుడు అదే వస్తది మనకి. సో, మీది ఏ మండలో ఆ మండలం లోపల మనమైతే రాయొచ్చు ఎగ్జామ్. ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనకి సో, ఈ డీటెయిల్స్ ఏమి అవసరం లేదు. సో, వీళ్ళేందంటే మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ అనేది గవర్నమెంట్‌కి అప్పజెప్తారు. దాని తర్వాత గవర్నమెంట్ అనేది సో, వాళ్ళు ఆహ్, అంటే లిస్ట్ ప్రాపరేనా అని చెప్పి చెక్ జేస్తారు. చెక్ జేసిన తర్వాత ఫైనలైజ్ జేస్తారు. తర్వాత ఈ మెరిట్ లిస్ట్‌ని మనకు స్కూల్ లోపల ఎప్పుడు చూపెడతారంటే 28థ్ మే. మే 28థ్ రోజైతే మనకి మోడల్ స్కూల్ లోపల ఎవరెవరికి సీట్ వచ్చిందని చెప్పి చూపెడతారు. దాని తర్వాత సో, మనకి ఏవేవి సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పి సర్టిఫికేట్స్ చెప్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, అడ్మిషన్ అనేది 29 మేకెళ్ళి సో, తర్వాత జూన్ 3 దాకా మనకి టైం అయితుంది. 29 మేకెళ్ళి జూన్ 3 దాకా టైం అయితే ఉంటది. సో, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితాయని చెప్పి అకాడమిక్ ఇయర్‌ని బట్టి మనకైతే చెప్తారు. ఓకేనా. సో, అకాడమిక్ ఇయర్‌ని బట్టి మనకెప్పుడు క్లాస్ స్టార్ట్ అయితాయని చెప్పి చెప్తారు. సో, మనకి లాస్ట్ ఇయర్ నాకు ఫీ ఉందా లేదా అని ఐడియా లేదు. బట్ ఈ ఇయర్ అయితే ₹125 అయితే ఎగ్జామినేషన్ ఫీ తీసుకుంటున్నారు. అండ్ ₹200 అయితే మనకి ఓసీ వాళ్ళకి తీసుకుంటున్నారు. ₹125 అయితే అప్లై చేయడానికి ఫీ కట్టాల్సుంటది. ఇక టాక్సెస్ ఎంతున్నాయని చెప్పి మనకైతే తెలవదు. ఇంకా అప్లై చేసిన తర్వాత ఒక ఐడియా అయితే వస్తది. సో, అప్లికేషన్ గురించి కూడా ఎట్లా చేయాలని చెప్పి నేను ఒక వీడియో అయితే ఇస్తా. ఫర్దర్‌గా చెక్ చేసుకోండి. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ గాని, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే పీహెచ్‌సీ ఉంటారో వాళ్ళకి ₹125 ఉంటది ఎగ్జామినేషన్ ఫీ. అండ్ ఓసీ వాళ్ళకు ₹200 అయితే ఉంటది. ఓకేనా. సో, మనకి ఎగ్జామ్ సో, క్వెషన్ పేపర్ ఎట్లా ఉంటది? ఎగ్జామ్ ఎట్లా వత్తదంటే సో, అందరికి గూడా ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో, సిక్స్త్ క్లాస్ ఎవరైతే చదువుతారో సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ సిలబస్. సెవెంత్ ఎవరు చదువుతారో సెవెంత్ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ సిలబస్. ఎయిత్ ఎవరు చదువుతారో ఎయిత్ క్లాస్ వాళ్ళకి సెవెంత్ క్లాస్ సిలబస్. ఓకేనా. సో, వాళ్ళు చదివే సో, ఎవరైతే వాళ్ళు పాస్డ్ ఔట్ అయితారో అంటే నువ్విప్పుడు సెవెంత్ చదువుతున్నావనుకో సిక్స్త్ క్లాస్ సిలబస్ పెట్టి వాళ్ళైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో, ఎట్లుంటది అంటే మనకి ఒక పేపర్ బుక్‌లెట్ ఇస్తారు. ఓకేనా. సో, పేపర్ బుక్‌లెట్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో, పేపర్ బుక్‌లెట్ అనేది ఇస్తారు. అండ్ మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఓకేనా. సో, సైన్స్, సోషల్ అంటే సైన్స్, ఈవీఎస్ ఉంటది. ఓకే. దాంతో పాటు ఇంగ్లీష్ ఉంటదన్నట్టు. సో, మొత్తం 100 క్వెషన్‌లుంటాయి. 100 క్వెషన్‌లకి 100 మార్కులు. ఒక్క క్వెషన్‌కి ఒక మార్క్ ఉంటది. సో, సిలబస్‌ని బట్టి ఉంటది. సో, ఇక్కడ మనకి తెలుగులోనే ఉంటది. ఇంగ్లీష్‌లోనే ఉంటది. బట్ ఏదైతే మ్యాథ్సును, సైన్సు, సోషల్ ఉంది గదా! ఇవి 2 తెలుగులో, ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఓకేనా. సో, ఒకవేళ యూపీపీఎస్‌లో చదివినోళ్ళుంటరు అందుకోసం అని జెప్పి అట్లా ఉంటదన్నట్టు. ఓకేనా. దాని తర్వాత మనం జూసుకుంటే ఇక్కడ మనం జూసుకోవచ్చు. సో, సేమ్ ఆహ్, మనం ఇక్కడ సిక్స్త్‌కెళ్ళి 10థ్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉంటది. ఓకేనా. సో, వాళ్ళకి తెలుగు ఉండది. ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్ అయితే ఉంటది. సో, ఇది అండ్ సో, ఇట్లా అయితే ఉంటది. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి సో, నా ఏజ్ ఇంతుంది, అంతుంది అప్లై చేసుకోవచ్చా? కొందరికి ఏజ్ దగ్గర అప్లై చేసుకోవడానికి ఉండదన్నట్టు. సో, వాళ్ళ కోసం ఏందంటే సో, ఎవరైతే సో, 2010, 8 అంటే ఆగస్టు సో, 31 ఆగస్ట్ 20 సో, 31 ఆగస్ట్ 2010 సో, సింపుల్‌గా ఏందంటే 2010 నుండి ఓకేనా. 2015 మధ్యలో ఉన్నోళ్ళందరూ గూడా ఎలిజిబులే. 2010 నుండి 2015 మధ్యలో ఉండాల్సుంటది. సో, 2000 సో, నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ 2013 31 అనుకున్నావనుకో నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, ఇట్ డిపెండ్స్ కొంచెం అటు ఇటు వేరీ అవ్వచ్చు. కానీ 2010, 15 మధ్యలో పుట్టినోళ్ళందరూ గూడా ఎలిజిబులే. సో, ఇది అండ్ సో, సెవెంత్ క్లాస్ వాళ్ళకి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిర్రు. ఎయిత్ క్లాస్ వాళ్ళకి, నైన్త్ క్లాస్ వాళ్ళకి, 10థ్ క్లాస్ వాళ్ళకి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిర్రు. ఓకేనా. సో, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ దాంతో పాటుగా సో, ఫస్ట్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. ఫీ పేమెంట్ తర్వాత జనరల్ నంబర్ వస్తది. సో, జనరల్ నంబర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ వెబ్‌సైట్ లోపల సబ్మిట్ చేస్తే అప్లికేషన్ చేసుకోవడానికి అదైతే ఓపెన్ అయితది. సో, అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత మన మండల్ లోపలనే ఎగ్జామ్ ఉంటది. ఆ హాల్ టికెట్ పట్టుకొని పోయి మనమైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది మన నోటిఫికేషన్. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.